మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనతో ఉన్నారు మాస్పల్లి గ్రామానికి చెందినటువంటి స్వర్ణలత గారు. ఆవిడ చదువు లేకున్నప్పటికీ కూడా చాలా రకాల శ్లోకాలు, దేవుని శ్లోకాలు, ఏ దేవుడైనప్పటికీ కూడా ఆ శ్లోకాలన్నీ పఠిస్తూ ఆమె 10 మందికి చెప్తూ ఉన్నారు. మరి చదువు లేనటువంటి ఆవిడ అన్ని శ్లోకాలను ఎలా జ్ఞాపకంలో పెట్టుకునింది, అంత జ్ఞానం తనకు ఎలా వచ్చింది, వీటన్నిటి వివరాల గురించి ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. అమ్మ, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా నాన్నగారు పెద్ద ఆఫీసరు, మా అమ్మ పొలం పని చేసే ఆమె. మేము ఒక 5 మంది అక్క చెల్లెళ్ళము, ఒక తమ్ముడు. పొద్దున లేచినప్పటి నుంచి మేము పొలం పనులు చేసుకుంటూ ఉంటాం. అమ్మ, మరి ఏ దేవుడి శ్లోకాలైనా కూడా గుక్కె తిప్పకుండా, ఎక్కడ కూడా పొరపాటు జరగకోకుండా మీరు శ్లోకాన్ని పఠిస్తారు అని మేము విన్నాము. ఇది మీకు ఎలా సాధ్యము? మనసులో దేవుడు, దైవము, మంచి చెడు అనేటి ఉంటాయి మనకు. కానీ దేవుడు అనేది కొంతమందికే అబ్బుతుంది, కానీ కొంతమందికి సినిమాలు, షికారులు అవి అబ్బుతాయి. కానీ నేను పొలంలో ఒంటరిగా పని చేసుకుంటా ఉంటా. కానీ అప్పుడు నాకు మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు, ఒక్కదాన్నే పని చేసుకుంటా ఉంటా, పొలం పని. అప్పుడు ఏ దేవుడిని నేను శ్లోకం నేను నేర్చుకోవాలని నాకు మనసులో పుడితే, నేను పచ్చడి దంచుకున్నప్పటికైనా సరే, పొయ్యి కాడ వంట చేసుకున్నప్పటికైనా సరే, చిన్న పేపర్లో 4-5 లైన్లు రాసుకుంటా. అవి చూసుకుంటా నేర్చుకుంటా బట్టి కొడతా. ఆ శ్లోకాన్ని పూర్తి చేసేంత వరకు మళ్ళీ నిద్ర రాదు. అమ్మ, మీరు తక్కువ చదువుకున్నారు అని అన్నారు. మరి ఇప్పుడు ఏమంటున్నారంటే, నేను ఒక పేపర్ లో రాసుకొని దాన్ని పదే పదే నెమరు వేసుకుంటూ నేర్చుకున్నాను అని అంటున్నారు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? 7th వరకు చదువుకున్నా. కానీ అప్పట్లో చదువు అంటే పెద్దగా పోయేదాన్ని కాదు. మాకు ఎక్కువ పొలాలు ఉండేటి. అమ్మ వచ్చేసి పొలం మీద సేద్యం చేస్తున్నారు, ఎద్దులు పోయినాయి, వాళ్ళకి సద్దనం తీసుకోంటే సద్దనం తీసుకుపోయాను. తొలి పాపను నేనే కాబట్టి ఇంట్లో వంట పనులు, ఆ పనులు, ఈ పనులు చేస్తా. నాకు చదువు పెద్దగా అబ్బేది కాదు. వాళ్ళు చదువుకోమన్నా కూడా నేను చదువుకు వెళ్ళేదాన్ని కాదు. పొలం పనులు అంటేనే నాకు ఇష్టము. చదువు నాకు రాదు పెద్దగా. పెట్టాల్సింది కాడ ఒత్తు పెట్టేది లేదు, సున్నా పెట్టే కాడ సున్నా పెట్టేది. అది రాస్తే అది ఏదేదో మా చెల్లెళ్ళు కూడా నేను రాసిన ఉత్తరం చూసి నవ్వుకుండేవాళ్ళు. అప్పటి నుంచి నేను రాయడం మానేసి మనసులోనే ఏ పాట మనం కవి చేసుకున్నా మనసులోనే, మైండ్లోనే ఫిక్స్ చేస్తానే. కానీ రాసిగా నేను ఎప్పుడు శ్లోకాలు ఇదిలే. వచ్చి రాని చదువు అయినప్పటికీ ఆ శ్లోకాలు చూస్తే నేర్చుకుంటా. అమ్మ, మరి మీకు ఈ శ్లోకాలు ఎవరు నేర్పించారు? ఈ శ్లోకాలు ఎవరు నేర్పించినట్టు కాదు. ఎవరికైనా మనసులో పుట్టాలి. మనసులో పుట్టినప్పుడు అవి అంతటా అయ్యే వస్తాయి. కానీ ప్రతి దేవుడు శ్లోకం నేను చెప్పుకోవాలి. నాకు టైం పాస్ కావాలి, భక్తి కావాలి. నాకు ఆ పొలంలో ఎవరు ఉండరు. ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి రాని చదువుతో ఆ పేపర్ తీసుకునేది, ఆ పొలం దగ్గర గట్టు మీద పెట్టుకునేది. గట్టు మీద పెట్టుకొని ఒకప్పుడు నేను చదువుకుంటాను. నేను చేలకాడికి పోయినప్పటికీ నేను పేపర్ మీద వచ్చి రాని చదువే రాసుకుండేది. దాన్ని బట్టి కొట్టేది. గడ్డి దోక్కుంటా ఉంటాను, ఇటు చూస్తాను, ఆ శ్లోకాన్ని మళ్ళీ చదువుతాను. అట్నే ఏ దేవుడు శ్లోకం నాకు ఇష్టం వస్తే ప్రతి ఒక్క దేవుడు శ్లోకం నేర్చుకున్నా. మా నాన్నగారు చనిపోయారు, ఆయన అంటే మాకు చాలా ఇష్టము. రోయ్ హాస్పిటల్లో మా నాన్న చనిపోయాడు. మా అమ్మకు కరోనా వచ్చి రోయ్ హాస్పిటల్లో మా అమ్మ దగ్గర ఉన్నాను. ఆ నైటే మా నాన్న గురించి నేను పాట కవి చేసుకున్నాను. రాసేది లేదు, బుక్ చూసింది లేదు. అమ్మ, మరి మా కోసం, మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం మీకు నచ్చినటువంటి దేవుడి శ్లోకాలు పాడగలరా? నమం శ్రీ వెంకటేశాయ శుద్ధ జ్ఞాన స్వరూపిణి వాసుదేవాయ శాంతకాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమన్ కృపాకృష్ణ జలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శతవతనక్షల సర్వశేషం స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ శరణే శరణం ప్రపద్యే. చాలా అద్భుతంగా శ్లోకాలను అయితే చెప్పారమ్మా. మరి ఈ కాలం పిల్లలకి ఇటువంటి భక్తి, ఇటువంటి శ్లోకాలను కానీ, పద్ధతులు, సాంప్రదాయాల గురించి చెప్పాలంటే మీ మాటల ద్వారా ఈ జనరేషన్ వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు పిల్లలు, అప్పుడు పిల్లలు వేరమ్మా. అప్పుడు ఇంతో అంతో చదువుకున్న సంస్కారం అనేది ఉండేది. జనరేషన్ మారదు. ఆ రోజుల్లో మాకు అమ్మ నాన్న వాళ్ళు ఏం చెప్పి పెద్దమే పోయి దీపం పెట్టుకో అనేవాళ్ళు. ఇప్పుడు రే నాటికి ఏం నాటికి వచ్చిందో చూడుకో, నాకు టైం అయిపోయిందిరా, నిన్న నాటికలో ఏమొచ్చిందిరా, పలానా సీరియల్లో పలానా నేను వచ్చి నన్ను అడిగి వాళ్ళను ఆధారి పట్టిస్తున్నారే. కానీ పొద్దున్నే లేనైనా లేచి స్నానం చేసి నువ్వు పోయి పూజ చేయని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు 99 మంది లేరు, ఒకరేమన్నా ఉంటారేమో.
మా కాలంలో మాత్రం పొద్దున సాయంత్రం మటుకు దీపం పెట్టాల్సింది. వచ్చిన కాడికేమో ఏదో ఎవరికి వచ్చినట్టు వాళ్ళు శ్లోకాలు ఇవి చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఎవరు ఆ పద్ధతే పాటించడం లేదు. కలికాలము అని అంటారు కదా, కలికాలం తగినట్టే ఈ పిల్లలు కూడా ఉన్నారు అనుకుంటున్నాను. అమ్మ మీరు ఏం చెప్తున్నారంటే ఇండైరెక్ట్ గా వారి తల్లిదండ్రులే ఉమ్, వాళ్ళని తీర్చిదిద్దుకోవాలి అవును అని అనేది చెప్తున్నారు, అంతే కదా? అవును. మరి ఆ పేరెంట్స్ కి ఉమ్. మీరు ఏం చెప్తారు? వాళ్ళకి తెలియదు పిల్లలకు. ఇప్పుడు అంతా తెలిసిందంతా చెల్లు గురించే తెలుసు వాళ్ళకు. రెండో తెలియదు. ప్రతి తల్లి తండ్రి అయినా కూడా ముందు దైవాన్ని గురించి మనం వాళ్ళకి చెప్పాలి. ఎప్పుడైనా దైవాన్ని మించిన ఏ శక్తి ఏమీ చేయలేదు. మనం శత్రువులు కానీ మిత్రులు కానీ మంచిగా చెడుగా నటించే వాళ్ళే కానీ మనకంటూ ఉండేది భగవంతుడు ఇక్కడే. ఆ భగవంతుడు తోడు మనకుంటే మనం ఏమైనా జయించగలుగుతాం. కానీ కొంతమంది ఉంటారు, ఎంతసేపు భక్తి గురించి చెప్పినా భక్తి పాటలు పాడినా ఏదో ఒక మార్గంలో ఆలోచిస్తారు. కొంతమంది మాత్రము పాడు అంటే మాకు పొలానికి కలుపు తీయడానికి పొలం పనులకు వచ్చారు. కొంతమంది పాడు స్వర్ణత్త అంటారు. కొంతమంది పాడుతా ఉన్నా ఏదో పక్కన ఎత్తుకుంటారు. అప్పుడు నేను అనేదాన్ని, నేను పాడేది ఏంటి, మీరు మళ్ళీ వేరేగా టాపిక్ ఎక్కితే నేను పాడలేను అని చెప్పేది. అట్లా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇటు ఉన్నారు. కానీ మన సంసారాన్ని కానీ మన పిల్లల్ని కానీ అది మన చేతిలోనే చక్కదిద్దుకోవాలంటే మన చేతిలోనే. అమ్మ మీరైతే పిల్లలను దీపం పెట్టుకోండి, అది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చేతిలోనే ఉంటుంది, పెద్దలను ఎలా గౌరవించాలి, ఈ వీటన్నిటి గురించి మీరు చెప్తున్నారు. కానీ పెద్దవాళ్ళు సహితము ఇప్పుడు భక్తి సినిమాలు ఏవైనా రిలీజ్ అయితే అవి ఫ్లాప్ అవుతున్నాయి, ఆడడం లేదు. అదే ఒక మంచి లవ్ స్టోరీ అయితే అంటే ఇంకా చెప్పని అవసరం లేదు, పిల్లల కాడ నుంచి పెద్దల వరకు ఆ పాటలు మారు మోగిపోతా ఉంటాయి అందరి నోట్లో. మరి శ్లోకాలు గాని భక్తి పాటలు గాని రావడం లేదు. మరి ఇలాంటి వాటికే ప్రజలందరూ కూడా పిల్లల కాడ నుంచి పెద్దల వరకు అందరూ అట్రాక్ట్ అయిపోతున్నారు. మరి ఎందుకు అలా అవుతున్నారంటారు? భక్తి అనేది అది మనసులో పుట్టి రావాలి. ఎవరికైనా ఒక పద్ధతి అనేది కూడా మనసులో పుట్టి రావాలి. అది ఇప్పుడు వస్తానే రమ్మ కూర్చోమ్మ అనేది వేరు, రమ్మ అడుగుచో అనేది వేరు. అది కూడా మనం చెప్పే విధానం బట్టి కూడా ఉంటుంది. పిల్లలకు నాన్న పోయి దీపం పెట్టు, నాన్న 2 శ్లోకాలు నేర్చుకో నాన్న అని చెప్పే విధానం కూడా ఉంటుంది. కానీ పోయి ఆ దీపం పెట్టుకో 2 శ్లోకాలు నేర్చుకోపో అంటే వాడు రివర్స్ తిరుగుతాడు. చెప్పే మాట కూడా ఎంతో సున్నితంగా ఎంతో ఓర్పుతో వాళ్ళకు చెప్పినట్టయితే వాళ్ళ మైండ్కి ఎక్కుతారు. ఎంతసేపు తల్లి వినయంగా వాళ్ళకు ఎంతో అంత ఓర్పుగా నచ్చ చెప్పుకోవాలే కానీ మనము ఏదో చెప్పామన్నట్టు చెప్తే వాళ్ళు ముడిగేస్తారు పిల్లలు. అమ్మ మరి ఇప్పుడు జనరేషన్ వాళ్ళు పిల్లల్ని అయితే కంటున్నారు, కానీ అప్పట్లో జోలపాడేవారు. ఇప్పుడు ఆ జోలపాట అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. అసలు ఆ పిల్లల్ని ఎలా ఊపుతారో ఎలా వాళ్ళని ఏడు పాపిస్తారో తెలియదు. మరి మీ జనరేషన్ వాళ్ళు పిల్లల ఏడుపును ఆపడానికి చాలా రకాల పాటలు అయితే పాడేవారు కదా. మరి ఆ పాటలలో మా కోసం ఒక పాటను పాడగలరా? జో జో లాలి ఆహా లాలి జో లాలి ఏడవకు ఏడవకు వెర్రి నాయన్న, ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకుందురన్నా. జో జో లాలి ఆహా లాలి జో లాలి నిద్రబో నాయన్న నిద్రబో నా తండ్రి, నిద్రపోతే నీకు నిద్ర వచ్చేను. జో జో లాలి ఆహా లాలి జో లాలి నిద్ర కన్యకలొచ్చి నిన్ను లేపేరు, భద్ర కన్యకలొచ్చి పాట పాడేరు, నాగా కన్యకలొచ్చి నాట్యమాడేరు, దేవ కన్యకలొచ్చి దీవెనలిచ్చేరు. జో జో లాలి ఆహా లాలి జో లాలి ఏడవకు వేడవకు వెర్రి నాయన్న, ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకుందురన్నా. సో చూశారు కదండి, స్వర్ణలత గారి మాటల ద్వారా తల్లిదండ్రులదే ముఖ్య పాత్ర వహిస్తుంది పిల్లల భవిష్యత్తు మీద అని అయితే చెప్తున్నారు. పిల్లలు దేవుడి మీద భక్తి కలగాలన్నా, సమాజంలో పద్ధతిగా ఉండాలన్నా, పెద్దల పట్ల గౌరవంగా ఉండాలన్నా
అది కేవలం పేరెంట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుందని స్వర్ణలత గారు చెప్తున్నారు. మేడం, మీ విలువైనటువంటి సమయాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. కెమెరామ్యాన్ సూర్యతో మీ ప్రసన్న.